శ్రీ వారాహి పూజా పీఠం కొల్లంగరంలో నిర్వహిస్తున్న ఆషాఢ గుప్త నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు అత్యంత వైభవంగా కొనసాగాయి. పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణమంతా భక్తిజనంతో కిక్కిరిసిపోయింది. పీఠాధిపతి శ్రీ యాన్స్వాడ్ రాకేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆర్చనలు, అమ్మవారికి విశేష అలంకరణలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. ఈ ఉత్సవాలు భక్తుల విశేష ఆదరణతో విజయవంతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. 5వ రోజు కార్యక్రమాలు భక్తుల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి. अश्ववाहनाय धीमहि तन्नो उन्मत्त भैरव प्रचोदयात्। ओम वराहमुख्यै च विद्महे दण्डनाथाय धीमहि तन्नो अर्घि प्रचोदयात्। అమ్మవారి నుండి కూడా అందరిలో పిల్ల ఈ అమ్మవారికి దండిని అని పేరంట. మరి ఇలాంటి వారిని దండిస్తుంది అమ్మవారు. ఎప్పుడూ కూడా అసత్యం పలికే వారిని, నమ్మిన వారిని మోసం చేసేవారిని, అదేవిధంగా చిన్నల పిల్ల పైన పెద్దల పట్ల జాలి దయ లేకుండా ఉండేవారిని, అన్న మాట తప్పిన వారిని కూడా దండిస్తుందంట. అందుకే దండిని అని పేరు వస్తున్నాను. ఆమె చేతిలో హలము అనగా నాగలి, ముసలము అనగా రోగలి, ఈ రెండు ఆమె ప్రధాన ఆయుధాలంట. హలము చేత ఆ యొక్క భూమిని సాగు చేసి తద్వారా వచ్చినటువంటి పంటను ధాన్యంగా, పూర్వకాలంలో ఇప్పుడు మిల్లులు ఉన్నాయి కానీ ఈ పూర్వకాలంలో రోకలి కోర్టుతోనే ఆ యొక్క వడ్లను దంచి తీశారంట. అటువంటి భూమి దేవత ఆ యొక్క వారాహిని ఆ ముసలముతోని దంచి ముందు వచ్చిన పంటను నైవేద్యంగా చేసి ఆ భూదేవికి ఇచ్చేవారంట పూర్వకాలంలో. ఇప్పుడు ఆ సాంప్రదాయం మర్చిపోయాము, భూమి సారవంతం కూడా తగ్గిపోయింది. మరి అటువంటి ప్రకృతి వినాశనం ఏం చేస్తున్నారు? మనమే చేస్తున్నాక. కావున పంచభూతాలకు ఆగ్రహం వస్తే ఈ ప్రపంచమే ఉండదు. కాబట్టి అటువంటి పంచభూతాలను
ఆదేశించేటువంటి శక్తి వార్తాది శక్తి, ఆ యొక్క భూశక్తి. కాబట్టి ఆ భూమిలో నుండే జలం పుట్టింది, జలం నుండే నిప్పు పుట్టింది, నిప్పు నుండే వాయువు పుట్టింది. కాబట్టి ఆ యొక్క పంచభూతాత్మక స్వరూపమైనటువంటి ఆ భూదేవి, అదేవిధంగా ఆ యొక్క వార్తానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, ఎవరు ఏ కోరికతో వచ్చారో వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఆ వార్తాలి మాటకు మనస్ఫూర్తిగా మనసా భాష కరణ శ్రీకరణ శుద్ధిగా నమస్కారం చేసుకొని ఈ పుష్పాలన్నీ కూడా అక్కడ ముందు వేసి నమస్కారం చేసి మేము వేస్తాము. మేము ఎక్కడ వేస్తే మీరు అక్కడ వేయాలి. ముందుగా పూజా దంపతులు, తర్వాత కమల్లో ఇచ్చిన వాళ్ళు, తర్వాత మిగతా భక్తులు వేయాలి. ఈశ్వరీ సర్వభూతానాం దంతా
विश्वतोमुखो विश्वतोमस्तौत विश्वतस्मात् सम्भावुभ्याम् नमति सम्पदत्रे द्यावापृथिवीनयम् देवयेकः विद्वंसिदासेदरिष्टानमारम्भणो कथमस्त्युक्तिमासीत्यभिभूतिम् जनयन् विश्वकर्मा विद्यामवुर्भोर्महिना विश्वदक्षाः विद्वंसित्वाङ्गवतवृक्षसासे यतो द्यावा पृथिवीदिष्टचक्षुः मनीषिणो मनसा बुद्धवेदुरव्यतिष्ठभुवनानि धारयन् याते ग्रामाणि